ఇంటికొచ్చిన చుట్టాలు చెప్పడం వల్ల షుగర్ తగ్గిపోయిందంట. కానీ కిడ్నీలు 2 పోయినాయి. ఈ స్టోరీ ఏంటో విన్నావా? ఇది మా ల్యాబ్‌కి వచ్చిన ఒక పేషెంట్ స్టోరీ. ఇది ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ వినాలి. మా ల్యాబ్‌కి ఒక పేషెంట్ వచ్చారు షుగర్ టెస్ట్ చెక్ చేయించుకోవడానికి. షుగర్ చాలా ఎక్కువ ఉంది. మందులు వాడట్లేదా అని అడిగాను నేను. దానికి ఆయన లేదండి ఈ మధ్య కాలం కొన్ని రోజుల నుంచి వేసుకోవట్లేదండి అన్నారు. ఏంటి ఎందుకు ఆపేశారు అంటే, మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారండి. ఇలా షుగర్ టాబ్లెట్లు ఎక్కువ కాలం వాడితే కిడ్నీలు పోతాయి, లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పారు. అన్నం స్వీట్స్ తినడం మానేస్తే సరిపోద్ది, షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పారు. అందుకని నేను అన్నం తినడం మానేసి ఓన్లీ ఫ్రూట్స్, ఓట్స్ లాంటివి తింటున్నాను. కానీ షుగర్ కంట్రోల్లో లేదు. ఈ మధ్య బాగా యూరిన్ తగ్గిపోవడం, కాళ్ళు వాపులు రావడం, ఆవేశం రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెక్ చేయించుకోవడానికి వచ్చాను. అంటే వాళ్ళ చుట్టాలు చెప్పడం వల్ల ఆయన టాబ్లెట్లు మానేసి దానివల్ల ఏంటంటే షుగర్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకు ముందు ఆయన షుగర్ ఉన్నా కానీ టాబ్లెట్ వాడుకున్నంత కాలం బాగానే ఉంది, కంట్రోల్లో బాగానే పేషెంట్ బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, ఈసీజీలో చేంజెస్ వచ్చినాయి. అతనికి నేను ఒకటే చెప్పా, అతనికే కాదు మీకు కూడా నేను చెప్పేది ఒకటే, షుగర్ టాబ్లెట్లు వాడడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయా అంటే పెయిన్ కిల్లర్స్ అంత కాకపోయినా ఏ టాబ్లెట్ వాడినా ఏ మెడిసిన్ వాడినా అది కిడ్నీ మీద కానీ లివర్ మీద కానీ సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. అయితే అది ఎంత కాలానికి చూపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే టాబ్లెట్లకి మందు వాడుకున్నప్పుడు అదేమవుతుంది, నెమ్మదిగా కొంచెంగా ఒక 15-20 సంవత్సరాలకి కిడ్నీలు కానీ లివర్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది మన కంట్రోల్లో ఉంచుకోకపోతే. అదే షుగర్ టాబ్లెట్ వాడుకోకపోతే, కంట్రోల్లో లేకపోతే గనక 1 or 2 ఇయర్స్లోనే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. టాబ్లెట్లు వాడుతూ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో పోవాల్సిన కిడ్నీలు టాబ్లెట్ వాడకపోతే, షుగర్ కంట్రోల్లో లేకపోతే 1 or 2 ఇయర్స్లోనే పోతాయి. సో ఏది మంచిది మీరే చెప్పండి. సో అతన్ని అదే అడిగాను. వాళ్ళ మాట విని తప్పు చేశానండి అని చెప్పి ఫీల్ అయ్యాడు ఆయన. వెంటనే డాక్టర్ని సంప్రదించి మళ్ళీ మెడికేషన్ మొదటి నుంచి స్టార్ట్ చేశారు. కానీ ఏదైతే మాత్రం అయితే కొంతవరకు డ్యామేజ్ జరిగింది. సో మీరు అలాంటి తప్పులు చేయకండి. అలాగే మీరు కూడా వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వకండి. మీరు ఏ మందులు అయితే వాడండి, హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కానీ, ఏ మెడిసిన్ వాడినా కానీ డాక్టర్ గారు చెప్పిన మాట వినండి. డాక్టర్ గారు ప్రమేయం లేకుండా మీ సొంతంగా టాబ్లెట్ వాడడం మానేయడం కానీ, డోసెస్ మార్చుకోవడం కానీ, ఫార్మసీలో దొరికిన మందులు తెచ్చుకుని వేసుకోవడం కానీ చేయకండి. అది చాలా ప్రమాదం. చుట్టాలు చెప్పారనో, పక్కవారు చెప్పారనో, లేదా గూగుల్లో చూపించారనో, ఏ చెప్పిందనో మీరు తెచ్చి మీకు నచ్చిన మందులు వాడుకోకండి. అవసరం ఉన్న వాటిని వేసుకోవడం మానేయకండి. అవగాహన లేకుండా వైద్య విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇలాంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి హెల్త్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదా మీకోసం ఒక వీడియో చేస్తాను.